లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ముదిరెడ్డిపల్లిలోని చేనేత కార్మికులకు రాయితీ పనిముట్లను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పంపిణీ చేశారు. ప్రభుత్వం చేనేత రంగాన్ని అభివృద్ధి చేసి కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటుందని, ప్రభుత్వం తీసుకొస్తున్న సహాయక చర్యలు కార్మికులకు ఉపశమనం కలిగిస్తాయని బాలకృష్ణ అన్నారు. మార్కెట్ విస్తరణ, ఉత్పత్తులకు నూతన డిజైన్లు, శిక్షణ కార్యక్రమాలు, ఆన్లైన్ విక్రయ వేదికల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చేనేత కళను భవిష్యత్తు తరాలకు చేరవేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే నిలుస్తుందని చెప్పారు. రాయితీ పనిముట్లు అందుకోవడం ద్వారా కార్మికుల పనితీరు మెరుగుపడి ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లేకుండా అలాగే అక్కడ చిల్డ్రన్స్ గేమ్స్ అయితేనేవి, అలాగే బోటింగ్ అయితేనేవి, అలాగే ఫుడ్ కోర్స్ అయితేనేవి డెవలప్ చేయడానికి కూడా మనకి అంత శాంక్షన్ అయిపోయింది. కాబట్టి రాష్ట్రం కూడా ప్రగతిని కేవలం హిందూపురమే కాదు, రాష్ట్రం అంతా కూడా మనం చూస్తున్నాం. మన వైజాగ్లో ఒక సబ్మిట్ జరిగింది. అంతకుముందు గూగుల్ రాబోతుంది రాష్ట్రానికి. ప్రజల యొక్క వాంఛ రైల్వే రోడ్డు అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్ ఉన్నాయి. 92,50,00,000 రూపాయలతో ఇవాళ మొట్టమొదటి అంటే ముందు రైల్వే రోడ్ వైడ్నింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దేశంలో 15 కోట్లు అవడానికి చూస్తుంది వచ్చే శాంక్షన్ ఇద్దాం. దాంతో గల హిందూపురం పట్టణ ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా అలాగే ముఖ్యంగా సుందరంగా ఈ యొక్క పట్టణాన్ని తీర్చిదిద్దామని మన చూడకుండా ఎక్కువ పార్టీ అందులో చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎంకరేజ్మెంట్స్ ఏమి లేకుండా అలాగే అక్కడ చిల్డ్రన్స్ గేమ్స్ అయితేనేవి, అలాగే బోటింగ్ అయితేనేవి, అలాగే ఫుడ్ కోర్స్ అయితేనేవి డెవలప్ చేయడానికి కూడా మనకి అంత శాంక్షన్ అయిపోయింది. కాబట్టి రాష్ట్రం కూడా ప్రగతిని కేవలం హిందూపురమే కాదు, రాష్ట్రం అంతా కూడా మనం చూస్తున్నాం. మన వైజాగ్లో ఒక సబ్మిట్ జరిగింది. అంతకుముందు గూగుల్ రాబోతుంది రాష్ట్రానికి. ప్రజల యొక్క వాంఛ రైల్వే రోడ్డు అంటే రోడ్స్ అన్ని